ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీజా. మీ తెలుగు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీకు చాలా చాలా బాగుంది. ఈ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రైస్ పెట్టేసి ఇప్పుడు వచ్చి వంకాయ పచ్చిపప్పు కర్రీ. ఇదిగోండి వంకాయలు అయితే పచ్చిపప్పు నానబెట్టేసా. ఇదిగోండి వంకాయ పచ్చిపప్పు కర్రీ. దానికి కావాల్సినది వంకాయలు, పచ్చిపప్పు అండ్ ఆనియన్స్. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత బ్రింజాల్ అవి శుభ్రం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్, స్మాల్ పీసెస్ తర్వాత వేయాలి. ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రింజాల్ అయితే మనం కడిగి వాటర్లో ఉప్పు సాల్ట్ వేసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ మాడిపోతుంది తీసేద్దాం ఉన్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అయితే వేయాలి. అవైతే మాడిపోయాలంటే తీసి పడేసా. ఇదిగోండి బాగా ఫ్రై అవ్వాలి. రెడ్డిష్ వచ్చేసిన తర్వాత మన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంది. ఇక్కడైతే రైస్ అయితే కుక్ అవుతుంది. బాగా ఫ్రై అవ్వాలి. వెళ్ళిన తర్వాత మనం బ్రింజాల్, ఉప్పు పసుపు వేసి ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, తాలింపు గింజలు, కరివేపాకు, కర్రీ లీవ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ బాగా వేసి బాగా వేగాలి. వేగిన తర్వాత మనం బ్రింజాల్ అయితే వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ వేసి బ్రింజాల్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. రెడ్డిష్ వచ్చేదాకా, బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. బ్రింజాల్, పచ్చిపప్పు, బ్రింజాల్, దాల్ కర్రీ. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, అవి బాగా ఫ్రై అయిన తర్వాత బ్రింజాల్ అయితే వేసుకోవాలి. టర్మరిక్, సాల్ట్ అయితే వేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయి బాగా మగ్గిపోవాలి. టర్మరిక్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా పోగనిద్దాం. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే బాగా కలిపేసి ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని 5 మినిట్స్ బాగా కుక్ అవనిద్దాం. ఇప్పుడైతే పచ్చిపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇవ్వండి దాల్. ఇవైతే శుభ్రంగా 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో వేసుకున్నాం. దాల్ ఉంది కదా మనం నానబెట్టుకుంది, ఇదైతే 2-3 సార్లు బాగా క్లీన్ వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. పచ్చిపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇందులో వేసి మూత పెట్టేద్దాం. ప్లేట్ పెట్టేసి ఆవిరికి బాగా కుక్ ఉంటాం. పచ్చిపప్పు ఉడకాలి కదా. టర్మరిక్, సాల్ట్ అయితే వేసాం. ఇప్పుడైతే బాగా ఉడకాలి. ఇదిగోండి, ఈ పచ్చిపప్పు వేసాం కదా, శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని వేసేసాం. ఇప్పుడైతే బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ or 10 మినిట్స్. ఫ్రెండ్స్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1 స్పూన్ వేస్తానండి. ఇందులోనే మగ్గిపోవచ్చు మళ్ళీ. అది రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి మనం బాగా ముక్క బాగా తగిలేటట్టు కలిపేసి ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మగ్గిన తర్వాత మనం చూసి వాటర్ వేసుకుందాం. ఓకే, ఇదిగోండి కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం అయితే వాటర్ అయితే వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఎందుకంటే పచ్చిపప్పు ఉడకాలి కదా, దాల్ కుక్ అయ్యేదా. ఫ్రెండ్స్, వంకాయ పచ్చిపప్పు కర్రీ ఈజ్ రెడీ. బ్రింజాల్ దాల్ కర్రీ రెడీ. వాటర్ అయితే ఒక గ్లాస్ పోసాను నేను. బాగా మగ్గిపోయి ఉడికిపోయింది అనమాట దాల్. ఇదిగోండి కొత్తిమీర వేసా. వంకాయ పచ్చిపప్పు కర్రీ
ధనియాల పొడి కొంచెం వేసా, 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ వేసా అనమాట. ఇదిగోండి వేడి వేడి రైస్, మధ్యాహ్నం వచ్చేసి వేడి రైస్ అండ్ వంకాయ పచ్చిపప్పు కర్రీ అండ్ బ్రింజాల్ దాల్ కర్రీ ఈజ్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మా అమ్మాయి కదా పెట్టేది. ఓకే, పొద్దున్న చేసిన టమాటా పచ్చడి కూడా ఉంది ఫ్రెండ్స్ దోశలోకి. అది వేసి అమ్మాయి కదా పెట్టేద్దాం నెయ్యి వేసి. ఓకే.